లాయర్ గారు రాధని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక లోపల ఉన్న రుక్మిణితో ఇలా అంటూ ఉంటారు. రుక్మిణి గారు, మీరు ఇక మీద మీ చెల్లెల జోలికి రాను అని ఒక్క మాట చెప్పేస్తే మీ చెల్లి ఈ కేసుని విత్డ్రా తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది విన్న రుక్మిణి అయితే నేను ఏమీ అలా చెప్పను అని చెప్పి ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది. అది చూసి రాధ ఇలా అంటూ ఉంటుంది. తను నా జోలికి రాను అని ఒప్పుకోదు, అందుకే తనేమీ అనకుండా అలా మౌనంగా ఉంది. నేనెందుకు ఈ కేసుని విత్డ్రా తీసుకోవాలి? అస్సలు తీసుకోను. తిను ఈ జైల్లోనే ఉండాలి. తినకి చిప్ప కూడా తినిపిస్తాను అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఇదంతా విన్న శ్యామ్ అయితే రాధ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. రాధ, నీతో ఒకసారి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తావా అని చెప్పి అంటాడు. ఇక రాధని తీసుకొని వెళ్ళి శ్యామ్ అయితే రాధని ఇలా అడుగుతూ ఉంటాడు. రాధ, నువ్వు ఈ కేసు విత్డ్రా తీసుకోవాలి, రుక్మిణి బయటకు రావాలంటే రుక్మిణి నీ జోలికి రాకూడదు, అంతే కదా? రుక్మిణి నీ జోలికి రాకుండా ఉండాలంటే ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్కు ఒప్పుకుంటానంటే చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ రుక్మిణి అలా చూస్తూ ఉంటారు. ఇక శ్యామ్ని రాధ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఆ కండిషన్ శ్యామ్ సార్, చెప్పండి అని చెప్పి రాధ అడుగుతూ ఉంటే శ్యామ్ తన కండిషన్ చెప్తాడు. అది విని రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక శ్యామ్ పెట్టిన కండిషన్కి రాధ ఒప్పుకుంటుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.